చలో మేడిగడ్డ పిలుపునిచ్చింది రేవంత్ సర్కార్. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇవాళ మేడిగడ్డ బరాజును సందర్శించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సుల్లో అక్కడికి వెళ్లనున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు లోపభూయిష్టమని, ఈ విషయాన్ని చూపేందుకే ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను మేడిగడ్డకు తీసుకువెళుతున్నామని 4 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో భాగంగానే ప్రజాప్రతినిధులందరికీ క్షేత్రస్థాయిలోనే బరాజుకు సంబంధించిన అంశాలను అధికారుల ద్వారా వివరిస్తారు. వాస్తవ పరిస్థితులను, తాజా స్థితిగతులను అధ్యయనం చేయనుంది బృందం. విజిలెన్స్ నివేదికతో పాటు గతంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ జరిపిన అధ్యయనంలో తేలిన అంశాలు, నివేదికలో పొందుపరిచిన అబ్జర్వేషన్లు తదితరాలన్నింటిపై ప్రజాప్రతినిధుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలనుకుంటోంది సర్కార్. రైట్, మేడిగడ్డ సందర్శనకు సీఎం రేవంత్ తో పాటు మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సందర్శనకు బయలుదేరుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. సో సీఎం అలాగే మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా బస్సులో ఎక్కుతున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో మేడిగడ్డ ప్రాజెక్టులో జరిగిన లోపాలు, సో ప్రాజెక్టు ఎలా బరాజు ఎలా కుంగిపోయింది అన్న విషయాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ సర్కార్ మేడిగడ్డ బరాజు సందర్శనకు మంత్రులను అలాగే విపక్ష సభ్యులను కూడా అక్కడికి రమ్మని ఆహ్వానం పలికారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియజేసే పనినైతే పూర్తి చేయబోతున్నారు. సో ప్రస్తుతం మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ బస్సుల్లో అక్కడికి ఎక్కుతున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన. సో మేడిగడ్డలో ప్రాజెక్టులో జరిగిన లోపాలు కావచ్చు, అక్కడ జరిగిన అవినీతి కావచ్చు, సో ఏదైతే జరిగిందో అక్కడ వాస్తవాలు ఎవరికీ తెలియదు. సో ఇప్పటి వరకు కూడా ఆ సందర్శనకు అందరినీ ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. సో సందర్శన చేసిన తర్వాత దాంట్లో జరిగిన వాస్తవాలు తెలుసుకున్న తర్వాత మళ్ళీ అసెంబ్లీలో ఆ నివేదికకు సంబంధించి చర్చ జరపాలని కూడా సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకట్, మంత్రులందరూ కూడా బస్సులో ఎక్కుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నీళ్లు, నిధులు, నియామకాల మీద ఏర్పడిన తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళన్ని కూడా పక్క రాష్ట్రాలకు అమ్ముడుపోయాయి. అలాగే నియామకాలన్నీ కూడా ఈ దేశ పొలిమర్లు దాటి విదేశాల్లో అంగట్లో సరుకులాగా అమ్ముడైపోయినాయి. అట్లనే నిధులన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద రాష్ట్ర సంపద అంతా కూడా కాళేశ్వరంలో వృధాగా ఖర్చు చేశారనేది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. గత 10 ఏళ్ల కాలంలో మొత్తం రాష్ట్ర సంపద కావచ్చు, నీళ్లు, నిధులు, నియామకాలు కావచ్చు, మొత్తం కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర సంపదను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దోచుకున్నదనేది స్పష్టంగా ఒక శ్వేతపత్రాల ద్వారా ఒక్కొక్క శాఖకు సంబంధించి శ్వేతపత్రాల ద్వారా విడుదల చేస్తుంది, బయట పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 2 శ్వేతపత్రాలు విడుదల చేసింది. రేపో ఎల్లుండో నీటిపారుదల శాఖ మీద కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేసి అందులో ఎంత అప్పు ఉంది, ఎన్ని వేల కోట్ల అప్పులు తెచ్చారు, ఎంత కట్టారు, ఇంకెంత పెండింగ్ ఉంది, ఎంత భారం ఉంది అనే దాని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధపడుతుంది. అందులో భాగంగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మొత్తం రాష్ట్ర సంపద అంతా కూడా 1,47,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టినటువంటి పరిస్థితి ఇది. ఇప్పుడు రైట్, వెంకట్ మీరు ఒకసారి హోల్డ్ లో ఉండండి. రైట్, ఇక